అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఆంధ్ర మేధోల్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు ఈ తెలంగాణ ఎలక్షన్ టైంలో మనం ఒక ఇంటర్వ్యూ చేసామండి. కాంగ్రెస్ పార్టీ వేవ్ ఎలా ఉంటుందంటే వేవ్ వస్తే ఎంతో చెప్పేశారు, గ్యారంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మీరు చెప్పారండి. మీరు అది ఆ వేవ్ వస్తే ఎంత వస్తే కూడా సీట్లు చెప్పారు. కరెక్ట్గా మీరు చెప్పినట్టు జరిగిందండి. 56 కనీసం వస్తాయి, 65, 70 వస్తాయి. కానీ వేవ్ కనుక వస్తే 75, 80కి వెళ్ళినా ఆశ్చర్యపోవద్దని చెప్పి. అవును, అది తుఫాను, దాన్ని ఒక సునామీ వస్తే కనుక వస్తే. కాబట్టి మీరు చెప్పిందే కరెక్ట్. సునామీ కాకుండా మీరు అన్నట్టు 64 వచ్చినాయి. 64 ప్లస్ ఒక సీటు వాళ్ళు సిపిఐకి బలం ఎంత ఉన్నా సరే వీరు బలం లేకుండా వచ్చేది కాబట్టి 60 సీట్లు దాదాపు వచ్చినాయి. డెఫినెట్గా 70 సీట్లు రావాల్సిందే. నేను చెప్పినట్టు 70 సీట్లు అని చెప్పి నేను అందరిలాగా 55 to 75 పెట్టలేదండి. అవునండి, ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా 70 స్థానాలు 71 స్థానాలు పెట్టాను. ఒకటే ఫిగర్ పెట్టాను. హైదరాబాద్లో 7 సీట్లు వాళ్ళకి తగ్గి ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, వేరే విషయం. అందుకని డెఫినెట్గా 60-70 సీట్లు వాళ్ళకి అధికారంలోకి వచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 141 స్థానాల పైన వస్తాయని చెప్పినప్పుడు కూడా జనం నవ్వారు. నవ్విన ఆప్షన్లు పడినాయి. అందువలన సార్ డిఫరెంట్ ఇష్యూ. ప్లీజ్ కంబైన్. ఇక రేవంత్ రెడ్డి గారి ముందున్న ఛాలెంజెస్ ఏమున్నాయి? ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు, సీనియర్లందరూ కూడా కాదని అధిష్టానం వాళ్ళని సీఎంగా చేసిందండి రేవంత్ రెడ్డిని. అయితే ఏంటి ఆయన ముందు ఛాలెంజెస్ ఏమున్నాయంటారు? మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా గారు కాకుండా కమల్నాథ్ గారిని పెట్టాలని ఓల్డ్ టక్స్ అందరం, సోనియా గాంధీ గారితో అసోసియేట్ అయిన ఓల్డ్ టక్స్ అందరూ నిర్ణయం చేసిన ప్రకారం అక్కడ పెట్టడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ ట్యాపిల్ చేశారు అనే విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్ గారి బదులు సచిన్ పైలట్ గారు పెట్టాలని రాహుల్ గాంధీ గారు అన్న ఆయన బాగానే పాలించారు, ఇంకా బాగుండేదండి. ఇక్కడ కూడా బట్టి విక్రమార్క గారిని పెట్టాలని అందరూ సూచించినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయొద్దు. కొత్త యువతరం నాయకుడి కింద, యువతరం అనేది ఆయన కూడా 54 ఏళ్ళు వచ్చింది జనరల్గా, ఇంకా యంగస్ట్ 30 ఏళ్ళ మనిషిలా కనబడతారు నేను. అందుకని ఆ నిర్ణయం అనేది వాళ్ళు తీసుకుంటాం జరిగింది. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మీరు అడిగిన పాయింట్ ప్రకారం ఆయన దగ్గర ఛాలెంజ్ చాలా ఉన్నాయి. మిగతా ఇప్పుడు ఇంకా 6 మంత్రుల్ని భర్తీ చేయాలి. హైదరాబాద్లో ఎక్కడ రాలేదు కాబట్టి సీట్లు, ఒక సీటు కూడా హైదరాబాద్ నగరంలో గెలవలేదు తెలుసు మీకు. హైదరాబాద్ 15 సీట్లు, ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ నెగ్గలేదు, ఒక్క సీటు బీజేపీ నెగ్గింది. మిగతా 14 సీట్లు టీఆర్ఎస్ అండ్ కూటమి అంటే ఎంఐఎం కలిసి చేసినాయి కదా. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్న 14 సీట్లలో 10 సీట్లు మీకు తెలుసు ఇది ఒకటి, మిగతా అయితే 4 సీట్లు మాత్రం కాంగ్రెస్ నెగ్గింది. మిగతా వాళ్ళు 10. ఇబ్రహీంపట్నం రంగారెడ్డి అది ఏదన్నా రంగారెడ్డి జిల్లాలో ఉన్న 14 సీట్లు 4 సీట్లు మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. అనుకున్న హైదరాబాద్ అనుకున్న పటాన్ చెరువు కానీ ఉన్న మెదక్ జిల్లాలో ఉన్న 10 సీట్లలో 3 సీట్లు మాత్రం కాంగ్రెస్ నెగ్గింది. జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు. అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ మెదక్ జిల్లాలో ఉన్న 39 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది కేవలం 7 స్థానాలు. హైదరాబాద్లో బలోపేతం చేయడానికి ఫిరోజ్ ఖాన్ గారికి ఇవ్వాలా, లేదా షబీర్ అలీ గారు స్ట్రాంగ్ సపోర్టర్ కింద ఉన్నారు. కామారెడ్డి వదిలేసి నిజామాబాద్ వెళ్ళారు, ఆయనకి ఇవ్వాలనేది సీనియర్ మోస్ట్ లీడర్ అండి. అందువల్ల ఈ మంత్రివర్గం మిగతాది ఇదంతా సజావుగా జరిగిపోయింది. మనం చూసారు ఎంత జరిగిందా. మొత్తానికి అందరూ అడ్జస్ట్ అయిపోయారు, ఎవరి పదవులు వాళ్ళు ఉన్నారు. ఏదైతే మిగతా 6 పదవులు ఉన్నాయో ఒకటి. రెండో విషయం, దాంట్లో శాసన మండలి సభ్యులు ఎన్నిక కూడా మేటుగా 3 స్థానాలు ఉన్నాయి, భర్తీ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఇది కాదండి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డీస్టాబ్లిషన్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఉన్న స్టేట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన స్టేట్ని దీన్ని వదులుకోవడానికి ఒప్పుకోదు. అందువల్ల ఆయనకి ఆ భయం లేదు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నుంచి మిగతా నుంచి అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో 4, 5, 6 ఉంటే వాళ్ళు తీసుకుంటారో తెలియదు. మెయిన్ ఏంటంటే హామీలు అమలండి. మొట్టమొదటిగా చాలా డైరింగ్ స్టెప్తో వెళ్ళిపోయారు. 6 సంతకాలని ఇనిషియేట్ చేస్తా 6 హామీలని అక్కడ సంతకం పెడతాం కాకుండా రజనీ గారికి ఉద్యోగం ఇవ్వటం కానీ, వెంటనే 9వ తారీఖు మధ్యాహ్నం 1:30కి బస్సు పిలిపించుకుని సెక్రటరియట్ దగ్గరికి ఒక బస్సు, దాన్ని ఫ్రీ బస్ అండి అందరికీ, మహిళలకి 2 గంటల నుంచి 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తే నమ్మలేకపోయారు హైదరాబాద్ ప్రజానీకం కానీ చుట్టుపక్కల కానీ. మేము లోకల్గా అనుకున్నామండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చండి, ఆదిలాబాద్ వెళ్ళి చూడొచ్చు, రిక్షా తరలి చూసేస్తామంటున్నారు. అందరూ ఉచితంగా ఉన్నాను కానీ డెఫినెట్గా అది ఉంటుంది. సరే, అది ఎంత ఖర్చు అవుతుందో అది అమలు చేయించగలిగారు. ఇక మిగతా ఏదైతే ఉందో రైతు బంధు ఏదైతే మార్చి రైతు కూలీలకు 10,000, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఏదైతే మాట్లాడారో అది అమలు హామీ అంత ఈజీ కాదు. రెండోది రుణమాఫీ, దానికి మొడాలిటీస్ వర్కౌట్ చేయడం ఈజీ కాదు. అదేవిధంగా వీళ్ళు మిగతా 200 యూనిట్ల చొప్పున ఆ బిలో పావర్టీలైనా కాదనే చూడాల్సిన అవసరం ఉంది.
సరే 20,000 లీటర్లు హైదరాబాద్లో మహానగరంలో ఇంకో 5,000 లీటర్లు పెంచుతున్నారు. దిస్ డిఫరెంట్ ఇష్యూ. మంచినీళ్ళు అది ఈ అన్ని హామీలు అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా అప్పుడే సన్నాయి నొక్కడం మొదలుపెట్టారు ప్రతిపక్షాల్లో. వాళ్ళు కొంత టైం ఇవ్వాలండి. కానీ ఇవన్నీ పరిగణన తీసి వాళ్ళు మాట్లాడుతూ ఎందుకు అమలు చేయలేదని సీతక్క గారు వెంటనే మీరే ఇంతగానే ఎక్కువ చేస్తాం, మీరు అలా చేయగలుగుతున్నారంటే మాకు ఇస్తే మేము చూసి చూపించామంటున్నారండి. ఏమవుతుందంటే అండి, ర్యాట్ రేస్ మొదలైన తర్వాత నిజంగా ఆ పనులకు ఇవ్వాలి. కానీ ఇది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థకి చాలా ఇబ్బంది కలిగించే విషయం. అది దీన్ని నెగ్గు రావడం చాలా కష్టం. ఎందుకంటే బాధ్యతలో ఇప్పుడు వెన్ దెర్ ఈజ్ ఏ క్రెడిట్ అకౌంట్లో మీకు పోయిన డెబిట్ కూడా మీ అకౌంట్లోనే పడుతుంది. ఈయనకి విజయానికి ముఖ్యమైన కాన్సెప్ట్ కేసీఆర్ గారు అహం అనేది వచ్చింది. రైతు బంధు బాగానే జరిగింది అనుకోండి. దళిత బంధు కానీ 2 బెడ్రూమ్ విషయం కానీ కాళేశ్వరం కానీ ఆ అహం కానీ ఈ మాత్రం ఆయన ఓడించింది. అంతే తప్ప ఆయన ఏదో కేసీఆర్ గారి పాలన శాంతి భద్రతలు దారుణంగా క్షీణించిపోయినాయని అనడానికి వీల్లేదు. మిషన్ భగీరథ జరగలేదు అనడానికి వీల్లేదు. సాఫ్ట్వేర్ ఎక్సలెంట్గా పెరిగింది. దాన్ని తప్పడటానికి మైనస్ ప్రెస్ ఉండొచ్చు. కానీ ఈ నేపథ్యంలో రేపొద్దున వీరు చేయగలే ఎలాగ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో లేదా హామీ ఇచ్చిన నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయటం ఇట్ విల్ వెరీ టఫ్ జాబ్. జనం రేపొద్దున రేవంత్ రెడ్డి గారు చేయలేదు అంటారు. మంత్రులు కూడా ఆయన అడగని అంటారు. ఒకవేళ రేపొద్దున ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనేది లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఇది మెయిన్ ఆయన ముందున్న టాస్క్. మరి ఆర్థిక శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి మంత్రులు అయిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎమ్మెల్యే టు చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఇంతకుముందు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా కూడా చేశారు, అయిపోయారు. అలాంటి రాజస్థాన్లో ఎవరు లేని ఒక మంది నిన్నగాక మొన్న ఎక్కి 4 రోజులు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి చేసేసింది కాంగ్రెస్ శర్మ గారిని. అది డిఫరెంట్ బీజేపీ అది. సరే రాజస్థాన్లో మరి బీజేపీ వచ్చింది కదా. ఇక్కడ బట్టి గారు కూడా మంచి చదువుకున్న ఆయన కానీ సరే ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఏదన్నా ఆర్థిక శాస్త్ర నిపుణులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వెరీ టఫ్ జాబ్ అండి. కర్ణాటక లాంటి ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 ప్లేస్ ఉందండి. మిగతాది కానీ అలాంటి బలీయంగా ఉన్న ఆర్థికంగా బలీయంగా ఉన్న స్టేట్ అతలాకుతల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొదట దాన్ని ఎలా అధిగమిస్తారు. సెకండ్ పార్టీలో సీనియర్స్ని కొంతకాలం స్తబ్దతగానే ఉంటుంది. ఎవరు ఊరుకుంటారండి? వాళ్ళు మామూలుగా వచ్చింది పుట్టుకతో వచ్చింది గిట్టుకుపోతే పాటు పోవని మామూలుగా ఉండదండి సమస్య. అందుకని కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ ప్రస్తుతానికి పదవులు వచ్చింది మనకి 10 ఏళ్ళు అయింది ఆవురు అని ఉంటున్నారు కొంతమంది. అంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదండి, సిచ్యువేషను పదవి కోసం అంటలేదు. ఆ పదవి లాలసలో ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దక్కేంత వరకు కూడా ప్రాణం అక్కడ ఊపిరి సలపదండి. స్విమ్మింగ్ బ్యాగ్ రానాళ్ళు సముద్రం పడిపోయినట్టుంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు. అది సర్దుకున్న తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారి సంగతి చూద్దామని బయలుదేరతారు. ఇట్ మే టేక్ సమ్ టైం. బట్ ఈ 2 కార్యక్రమాలు ఆయన చూసుకుని కేంద్రంలో సైయద్ నేర్పుతో రేపొద్దున వచ్చే పార్లమెంట్ ఎన్నికలు నిధులు పోగేసే పని కూడా ఉంటుందండి ఆయనకి. అంటే ఇది అఫీషియల్గా మనం మాట్లాడుకోలేము కానీ ఇది ఉంటుంది. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టాల్సింది ఇక్కడ ఖర్చు పెడతాం కాదండి ఇబ్బంది. ఇతర రాష్ట్రాలకు పంపింగ్ చేయాలి. దాని మీద మళ్ళీ అవినీతి ఆరోపణలు వస్తాయి. రెండోది రియల్ ఎస్టేట్. మూడో పాయింట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. ఈ నిర్ణయాలన్నీ చూసుకుని అక్కడ మెట్రో రైలు రాయదుర్గం నుంచి వెళ్తే అక్కడ జూపల్ రామేశ్వరరావు గారి కంపెనీలు ఉన్నాయి, అక్కడికి వాళ్ళకి అవుతుందని చెప్పి మార్చుకుని నేను ఓల్డ్ సిటీ నుంచి పెట్టారు, ఇంకోటి ఎల్బీ నగర్ నుంచి పెట్టి ఏర్పాటు చేస్తా ఉన్నాను. దట్స్ ఫైన్. దాంట్లో తప్పట్టాల్సింది లేదండి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇవన్నీ ఎలాగ 111 ఒకటి ఉంది ఇష్యూస్. అంటే హైదరాబాద్ ఇంపార్టెంట్. తెలంగాణ ఆదాయంలో 160% కేవలం ఓన్లీ 1 సిటీ జిహెచ్ఎంసీ నుంచి వస్తున్న దాని సందర్భంలో ఇవన్నీ గమనించుకోవాలి. అసంతృప్తులు మంత్రివర్గ అసంతృప్తులు ఇంకా ఉన్నాయి కదా, 6 ఆగుతున్నారు. సరే ఓడిపోయిన ఆ రోజు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సంగతి ఏంటని కూడా చూసుకుంటారు. ఇవన్నీ కూడా పడిన తర్వాత ఎస్పెషల్లీ బీజేపీ నుంచి ముప్పు ఉందండి. ఏ విధంగా అంటారు? బీజేపీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్ మాట్లాడదాం. కానీ వాళ్ళు నిరంతర దక్షిణాది మీద దండయాత్ర మొదలుపెట్టారు. విజయయాత్ర దండయాత్ర ఇదో విదేశం అండి, నా దేశం మూలవాసులు ఉన్న దేశం మీద దండయాత్ర అన్నారు. దక్షిణాది మీద దండయాత్రను చూపిస్తానండి వాళ్ళందే. వాళ్ళు కూడా వదలరు. కకావికలు చేయడానికి శక్తియుక్త రాజాసింగ్ గారు అందే కొన్నాళ్ళు పడిపోయేదో మాట అన్నారు. సరే ఆయన ఏదో కేటగిరికల్ అన్నారు. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీ బ్లేమ్ హిమ్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఓ పక్కన బీఆర్ఎస్ ముందర తను సర్దుకునే సిచ్యువేషన్ ఏదో ఆడపోతే అప్పుడు మాట్లాడవచ్చు కడియం శ్రీహరి గారు. కానీ సీరియస్గా తీసుకోవాల్సింది కాదు. జనరల్గా యథాలాపంగా ఉంటారని భావిస్తున్నాను కడియం శ్రీహరి గారిని. ఇది పడగొట్టేద్దామని ఆలోచన. కేటీఆర్ గారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం లెట్ అస్ నాట్ డిస్టెబిలైజ్ ద గవర్నమెంట్ వెరీ క్లియర్గా కేటీఆర్ గారు కేటగిరికల్గా ఉన్నారు. ఆ గవర్నమెంట్ తన ఆ వెయిట్ మీద ఆల్రెడీ 2-3 సంవత్సరాలు పడిపోతే ఆలోచిద్దాం, అంతవరకు తీసుకునే అవకాశం వద్దు అని చెప్పారంటే మంచి నిర్ణయం అది.
అవునండి. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు నెక్స్ట్ కేసీఆర్ గారు రేపు వస్తారు, లీడర్ కింద ఆయన ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకళ్ళ మించి ఇప్పుడు అవకాశం ఒకరికి ఇచ్చిన పరిస్థితులు ఎలా మాట్లాడతారు? వీళ్ళకి ఇస్తే ఏం బాబుబామర్దులు మాట్లాడుతున్నారు, మిగతా మా సంగతి అండి, మిగతా అన్నీ ఉన్నాయి. అందుకని ఆ పార్టీ ముందు సంభాళించుకోవాల్సింది. ఆ ఊపిరి పీల్చుకోవడానికి రేవంత్ గారికి టైం దొరికింది. ఇక ప్రజాభవన్ ఈయన రేవంత్ రెడ్డి స్పీడ్గా ఉన్నాడు సార్, కొద్దిగా అనిపిస్తుంది అలాగా. నెక్స్ట్ డే నుంచే ఆయన కంచె ఇవన్నీ నేను అనేది ఏదో మీడియాలో హడావుడి గురించి అండి. ఇది కృష్ణా రైతాంగ సమస్యలు నేను బుద్ధప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళాం, రాజశేఖర రెడ్డి గారిని. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా కడ్డీ ఉన్నాయండి, బ్యారికేడ్స్ ఉన్నాయి, ఎందుకు లేవు? చాలా ఇప్పుడు లేకపోవచ్చు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఇంకా పెంచారు. ఆ రోజు ఆయన మీద ఏమన్నా తెలంగాణ పెంచారు. ఇప్పుడు కొత్తగా పెట్టండి మాట్లాడతారండి. కేసీఆర్ గారు పెట్టారా? కాకపోతే మహాసౌధం కట్టుకున్న ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన అవన్నీ అలాగే ఉన్నాయండి, బిల్డింగ్లు అవి పట్టగొట్టలేదు. వెనకమాలు కట్టి ఓ మహాసౌధం కట్టుకున్నారు ఆయన. దిస్ డిఫరెంట్ ఇష్యూ. నేను దాంట్లో బట్టి విక్రమార్కర్కి వెళ్తున్నారు. కానీ అదేదో తీసేస్తే నేను అడుగుతున్నాను, నిజం కేటీఆర్ గారు అడిగిన దాంట్లో కొంత సత్యం ఉంది. అందరూ అక్కడ రాజుగారు పూర్వం మా రాజుగారి దగ్గరికి గంట కొట్టి వచ్చేవారు. ఇదేం రాజరికం అండి? ప్రజా దర్బార్ అనేది గవర్నీలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. రేపు పొద్దున అదే రేపు ఆయనకి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేటప్పటికి కూడా. అంటే పొద్దున ఇదే ప్రతి ఒక్కరు వచ్చి పరిష్కరించండి అంటే అక్కడున్న 33 మంది కలెక్టర్లు ఎందుకండి, 5 మంది ఎందుకు, మధ్యలో ఆర్డీఓలు ఎందుకు, డిప్యూటీ తహసీల్దార్లు రండి, ఇప్పుడు సర్పంచ్లు ఎందుకు? వాళ్ళందరూ పరిష్కారం కానప్పుడు డెఫినెట్గా రావాల్సి ఉంది. ఒక వ్యవస్థ ఉంది, ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉందండి. వ్యవస్థ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉందండి. కానీ వాళ్ళందరిలో న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని మా అన్న బాధలు పడేవాళ్ళు ఉన్నారు. కొంత న్యాయం జరుగుతుంది. కానీ మొత్తం అక్కడే పోటెత్తే వ్యవస్థ ఎందుకండి? ఇది రాజరికం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. సింబాలిక్గా ఆయన చేసింది కరెక్టే ఉంటుంది. రేపు పొద్దున రోజుకు 5,000 మంది వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆ సమస్య పరిష్కారం అయిపోతాయా? మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. కానీ సీఎం గారి దగ్గర నుంచి వచ్చిందని ఉంటుంది. స్పందన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉంది, కొంతవరకు పనిచేస్తుంది. అలాగే ప్రజల వద్దకు పాలన చూశారు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇక్కడ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇక్కడ కాదు, కేసీఆర్ గారి టైంలో ఆ విషయంలో వెనక్కి వెళ్ళి ఉంది. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. అందువల్ల మీరు అన్నట్టు అదేం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ మచ్ ఇంపాక్ట్. ఆ మహాసౌదాలకి బట్టి విక్రమార్కర్ వెళ్ళారు. ఇది ఉచిత బస్సు అని పెట్టారండి. దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంటారు ఆడవాళ్ళకి? ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడకపోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ చాలామంది పనులు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న ఉద్యోగస్తురాళ్ళకి వెళ్ళటం, టికెట్ తీసుకుంటే మిగతా అన్ని విషయాలండి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సంపన్నులు దాంట్లో తిరుగుతారు. సరదాగా రోజు దొరికింది కదా, ఒక రోజు ఎక్కుంటారేమో, ఫోటోలు తీసి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు మహిళల మీద. నేను అన్నాను, ఇప్పుడు మగవాళ్ళు కూడా మేమేం పాపం చేసామండి, ఈ లింగ వివక్షత ఏంటండి, జెండర్ వివక్ష నశించాలని కొంతమంది పెడుతున్నారు, సరదా పెడుతున్నారు. కానీ బట్ వన్ థింగ్ అండి, సామాన్యులకి ఆపన్నులకి ఆధార్ కార్డు కాదు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించిన, లేదంటే ఓటర్ కార్డు చూపించిన, ఏం చూపించినా సరే వాళ్ళకి అలౌ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది చిన్నవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందండి. అందువల్ల పెద్దవాళ్ళు వాడతారండి. ఎందుకు వాడతారు? వాళ్ళు వెటకారం చేయడానికి వాడుకుంటారా? వాళ్ళకి వెహికల్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం తప్పనిసరిస్తులు బంద్ అయినప్పుడు వేరే విషయం. అందువల్ల దాన్ని కాదు ఎక్కడి వరకు అండి ఇది. తర్వాత మగవాళ్ళకు కూడా ఉచితమని ఇంకో గవర్నమెంట్ అంటుంది, బస్సులు ఉచితమని. నేను అనేది దీనికి ఒక లిమిట్ అంటూ ఉండాల్సి ఉంటుంది. జనరల్గా ఏమనుకున్నారంటే ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డి పాటతో చాలా బీభత్సంగా ఉంటుంది అనుకున్నారు. తీరా చూస్తే ఆయన వెళ్ళి పలకరించాడండి. వెళ్ళి చాలా విచిత్రంగా అందరూ కూడా ఆశ్చర్యపోయారండి. రాజశేఖర రెడ్డి గారు కోపం నరం తెంపేసుకుని అన్నారు ఒక మాట చెప్పారండి. ఇదివరకు ఇంటర్వ్యూలు చెప్పారు నాకు. నేను ఇంతకుముందు అది కూడా చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కొంచెం పద్ధతి ఇంతకుముందు మార్చుకోవాలి, ఆ దూకుడు వైఖరి తగ్గించుకోవాలని సరిగ్గా ఎన్నికల ముందు 20 రోజుల ముందు 15 రోజుల ముందు మాట్లాడుకున్నాం. ఆయన ఆల్రెడీ మీరు నాకు మాట్లాడారు. తర్వాత నేను గ్రాముల లెక్కను చూసుకుని మాట్లాడతానన్నారు. ఇవాళ విచిత్రం ఏంటంటే నేనేం ఐ డోంట్ వాంట్ టు హేళన చేయదలుచుకోలేదని కేసీఆర్ గారికి ఆయన్ని చాలా బాధ పెట్టి కుమార్తె ఒక్కనగానే కుమార్తె ఎంగేజ్మెంట్ రోజు కూడా గంటల షరతులో, అది కోర్టు ఇచ్చింది అయి ఉండొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ రోజు అరెస్ట్ చేసిన విధానం, అలాగా డిసెంబర్ 4, 2018 తారీఖున భార్య పిల్లలతో కలిసి కొడంగల్లో ఉంటే తలుపులు బదులు కొట్టుకునే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయింది మైనం. ఇవన్నీ కూడా నేను చెప్తున్నానండి, అది ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి గారు అవి మర్చిపోయే మనిషి కాదు. అంటే మళ్ళీ కేసీఆర్ని క్వశ్చనే లేదు. నేను చెప్తున్నా, ఆయన మర్చిపోయే మనిషి కాదు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్.
వాళ్ళు కలిసి మిగతా అందరినీ కలిపికెళ్ళారంటే తప్ప ఆయన ఎవరినే మర్చిపోడండి. చాలా డెప్త్ ఉన్న పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన పరిస్థితి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మహాసంస్థానం అది. చాలా పంచి ఇరికినే ఎక్కడెక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి కాబట్టి ఆ సైన్యంతో ఉంటున్నాడు. ఆయన మరో రాజశేఖర రెడ్డి గారు అయితే అయ్యే పరిస్థితి వస్తే మాత్రం మామూలుగా ఉండదండి. మీరు చూస్తారు అది. అంటే కేసీఆర్ని జైలు పంపించడానికి అవకాశం ఉందంట. ఈయన కాదు, కేసీఆర్ గారు భయపడాల్సిన జైలు కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు రేజ్ చేస్తారు కుటుంబ సభ్యుల మీద. ఆ పార్టీని ఫినిష్ చేయడానికి చూసేది కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఉండాలనే కోరుకుంటుంది. మళ్ళీ మీకు చెప్తున్నా, నేను చెప్పిన తప్పో కాదో మరి ఇంకోసారి చెప్తున్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే, నేను ఆయన నాకేమో ఆయన మాట్లాడేది లేదు. అప్పుడు ఉద్యమ సమయంలో మాట్లాడుతున్నట్టు 2 సార్లు తప్ప నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికి కానీ, అంటే వాళ్ళ మిత్రులకు కానీ, మీరు స్థానికంగా ప్రాంతీయ పార్టీ ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది, యుద్ధం మీ మధ్యన ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగిల్లో ఉన్నాళ్ళు మీరు బయటకు రాకపోతే, లేదంటే వాళ్ళు కనుక ప్రవేశిస్తే ఫుట్బాల్ ఆడుకుని జైలుకి పంపిస్తారని ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అక్కడ పంపించవచ్చు, రేపొద్దున జగన్ గారికి కూడా అదే పరిస్థితి. ఉత్తర భారతీయ జనతా పార్టీ తెచ్చి పెడుతున్నా మీరు చూడండి. వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నేను చెప్పలేదండి, అది సిద్ధాంతకర్త గారు చెప్పారు. అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ, నేను భారత రాష్ట్రానికి ఉన్న ముప్పు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కాదు, ఆయన మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకండి అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ ముఖ్యమైన ముప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని ఫినిష్ చేయడానికి చూస్తుంది, ఫినిష్ చేసి దాని యాషెస్ నుంచి పైకి లేవడానికి చూస్తుంది. జరగబోయే సత్యం ఇదండి. మీరు అమిత్ షా గారు దమ్మున్న మనిషి, మామూలు వ్యక్తి కాదండి. బిఎల్ సంతోష్ గారు పెట్టిన దాని మీద మన కేసీఆర్ ఏదో రోజు రిపెంట్ అయ్యే పరిస్థితి తీసుకొస్తారు అమిత్ షా గారు. బిఎల్ సంతోష్ గారు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ట్రబుల్ షూటర్ ఫర్ టోటల్ ఇండియాలో, ట్రబుల్ షూటర్ ఫర్ బీజేపీ. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంధానకర్తల్లో ముఖ్యులుగా ఉన్నారండి ఆయన. ఈ సంబంధం ఆయన ఎందుకు మర్చిపోవడం? నేను మీకు చెప్తున్నా కదా, నేను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, దాంట్లో మోషా గారు ఉన్నారు నేను అంటాను, అది మా హక్కు. కానీ ఈ దేశంలో దమ్మున్న లీడర్స్, చెప్పుకోవాల్సిన లీడర్లో ఒక లీడరు అమిత్ షా గారు. ఆర్టికల్ 370 కానీ మిగతా కానీ సరే, మనం కొంతమంది విభేదించకపోయినా తర్వాత రామజన్మ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 22వ తారీఖు లోపల ఓపెనింగ్ కావాలని చెప్పింది అన్నీ ఆయన డైరెక్షన్ అండి. ఇది అమలు చేసేది అది చెప్పాను, మొక్కతోడు ఇది మాస్క్ వేసుకుంది మీకు కనపడేది గడ్డం పెట్టుకుని మోడీ గారు. బట్ వెనకమాల మాత్రం ఆయనతో ప్రమాదం ఉంది బీఆర్ఎస్కి. కర్ణాటక యొక్క ప్రభావం తెలంగాణ మీద వచ్చిందండి. తెలంగాణ యొక్క ప్రభావం ఏమైనా ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ విధంగా అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అన్న ఉండదు, ఉన్నది ఎక్కువ మైనస్ అవుతుందని అన్న ఉండదు, ఏదో ఆత్మీయ స్నేహం ఏదో ఉంటుందేమో. రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఉండేదో లేదో, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫెయిలర్స్ పంపిస్తాను, మనం ఒకటే రిలేషన్ అవుతుంది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ನೀವು ఓడించడానికి లాస్ట్ వరకు చూశారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఏమో అక్కడ సేల్తో అవ్వరండి. ఈవెన్ షర్మిలా గారితోనే సేల్ అవ్వలేకపోయారు సరిగ్గా. కావాలంటే అక్కడ డైరెక్షన్ పెట్టుకోమన్నారు, మీ బాణం ఇటు కాదు పోయి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి అని చెప్పారండి. ఆ బాణాన్ని ఏపీలో పెట్టమని అన్నమాట. ఆవిడ నిర్ణయం తీసుకుంటా, అన్న చెల్లెల మధ్యన ఆస్తి వివరాలు పంపకం కాకపోతే ఆవిడ వెళ్తారేమో, అది మనకు తెలిసి సంబంధం లేని విషయం. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఒకటా ఉంటుంది, మనం చెప్పలేం కదండి. కానీ వీడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎన్ని బాధలు పడ్డా 3000 కిలోమీటర్లు ధైర్యంగా నిలబడిందంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి నిలబడగలిగింది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఇక్కడ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి స్నేహహస్తం, ఆపనహస్తం ఏదో ఉన్నాయి కదా, ఈ హస్తాలు సాచినట్టు ఇక్కడ పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇది కాంగ్రెస్ పార్టీ ఆయన జాగీర్లో ఉండదండి. ఆయన హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉన్నా సరే, దమ్మున్న వ్యక్తి అయినా సరే ఆయన చేతి ప్రకారం నడవదు. ఎందుకంటే క్యాబినెట్ ఉంటుంది, మిగతా ఉంటుంది, పార్టీ కూడా పీసీసీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన చేయగలిగేది ఒకటే చేస్తారు, జగన్ గారి డబుల్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి చేయగలిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్దుకో అమ్మని చెప్తుంది ఆయన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారిని నువ్వు అంటే అందుకనే బెటర్ 1 షాట్ ఫర్ 2 బర్డ్స్ అని పెడతారు. ఏ విధంగా అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ప్రత్యేక హోదా విభజన హామీలు మేము కలుస్తాం. ఆల్రెడీ కోమటిరెడ్డి గారితో మన విద్యార్థి యువజన జేఏసీ వాళ్ళు కలిసి వచ్చారు ప్రత్యేక హోదా. మొన్న మీరు చూసారు, నేను ఢిల్లీలో మేము వాళ్ళు చేసిన ధర్నాకి మేము ఉన్నాము. అందరినీ పెద్దలందరినీ కలిసాము ధర్నాకి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే గారు అందరూ వచ్చారండి. ఆ తర్వాత మిగతా వాళ్ళు కలిసి వచ్చారు. బీజేపీని
వైఎస్ఆర్ కాంగ్రెస్ బేద మస్తానరావు గారిని కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిసి వచ్చారు. అదే విభజన హామీలు అమలుపరచాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేపుతారు. 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగితే 4 ఓట్లు వైఎస్ఆర్సీపీ మైనస్. ఇంత సంకుల సమరంలో దట్ చాలా ఇంపార్టెంట్. ఒకటి కాంగ్రెస్ పార్టీ 1 షాట్ కాంగ్రెస్ లేస్తుంది, కొంతవరకు సెకండ్ షాట్ చంద్రబాబు నాయుడు గారు లాభం అవుతుంది. ఒకసారి సెకండ్ బర్డ్ అంటే ఈయన 1 షాట్ 2 బర్డ్స్. అదే 1 షాట్ ఇదేం కొట్టేటప్పుడు ఒకటేమో కాంగ్రెస్ కి లాభం జరుగుతుంది, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ అవుతారు. అంటే షర్మిల గారిని అక్కడ కాంగ్రెస్ షర్మిల గారు ఇష్టం, మన చేతిలో ఎట్లా ఉందండి. ఆవిడ అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెల మధ్యన కనుక ఆస్తి వ్యవహారాలు సెటిల్ అయిపోతే ఆవిడే వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు టైమ్స్ నో పత్రిక ఒకటి ఉందండి, అది వాళ్ళు ఏంటంటే ఒక సర్వే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఇచ్చారు 25కి 24 సీట్లు అంటారు జగన్మోహన్ రెడ్డికి, ఒకటేమో టీడీపీ అంటండి, జనసేన 0 అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చండి? అవినాష్ గారు ట్రంప్ అవినాష్ గారు చేసిన సర్వే అని అంటున్నారు. ఐ డోంట్ నో అండి, బట్ బిఫోర్ దట్ ఒక విషయం చెప్తున్నాను. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి, సార్ మీకు ఒక 100-110 సీట్లు వచ్చేటట్టునే, అంతకుమించి లేదండి అని చెప్పారంట. సరే, ఎందుకు వాళ్ళందరూ ఉన్నారు కదా మళ్ళీ పవన్ నాయకులు. ఏ చీఫ్ మినిస్టర్ చెప్పొచ్చండి అది? అందరికీ తెలిసిపోతుంది 20 ఏళ్ళ క్రితం ఎవరున్నారని. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం. సరే వదిలేండి. వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది, మీకు మైండ్ సెట్ సరిగ్గా లేదు. ముందల నాకు 60% ప్రజలు 70% ప్రజలు ఆనందం తెలుపుతున్నారు, నా సర్వేలు చేయించుకున్న సొంత సర్వేలు. మీ పోలీసులకు మైండ్ సెట్ లేదా, మళ్ళీ ఆలోచించకండి, ఎలా ఉంటారు ఇలా పదవుల్లో మీరే నన్ను ఇంట్లో నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసుకుని, సార్ 148 కదా, మీకు 151 వస్తుంది సార్, ఇది కొంచెం నీరుగా ఉంది, బాగుంది, శభాషని పంపించాను. పాలకులను రంజింప చేయడానికి చూస్తూ ఉంటారు. ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు, వాళ్ళు నిజం చెప్పడానికి చూస్తారు, కానీ కొంతమంది ఫెయిల్ అవుతారు, కానీ లేదా పాలకుడు ఒప్పుకోడు, తీసేస్తాడు. ఇది ఆయనకి రాజుకి ఎప్పుడు ఇనసొంపుగా ఉండేవాళ్ళు ఉంటారు, మంది మాగదులు భజన పనులు, వాళ్ళు నచ్చుతారు. ఆహో తెలుసుగా మీకు పాతకాలం రాజులకి వాళ్ళు వచ్చేటప్పుడే రాజా మహాది రాజా పహు పరాక్ అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలవాటు పడిపోతారు. అలవాటు పడి కుదరదు ఆయనకి. అది దిగిపోయిన తర్వాత కూడా 4 సార్లు అనిపించుకుంటారంట వాళ్ళు అలవాటు పడేంత వరకు. అలాగా పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి 25కి 24 సీట్లు వస్తే గండపెండారం, గజారోహణం, ధవళ వస్తుపోకుండా 3 నేను చేస్తానండి. ఏమొస్తాయండి ఇది? 25 పార్లమెంట్స్ 24 సీట్లు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక నెగ్గితే, ఇవాళ ఉన్న పరిస్థితిలో గజారోహణం, గండపెండేరం, ధవళ వస్తుపోకుండా ఈ 3 చేస్తాను. అంటే ఎన్ని వస్తాయి ఇప్పుడు? అలా చెప్పండి. 24 అన్నారు వాళ్ళు, మీ ఐడియా ప్రకారం ఎన్ని వస్తాయంటారు? వాళ్ళని ఆయన పర్యాయం చేసుకోకుండా, ఆయన ప్రాక్టికల్ లేకుండా ఇంకా ఆయన గాల్లో పెట్టి, నిజంగా నేను చెప్పేది ఆయన మంచిదిగా చెప్తున్నానండి. ఎవరు అంటే వాళ్ళ పార్టీ ఎవరు నెగ్గారనేది వాళ్ళ ప్రజలది. ఆయన ఇంకా కష్టపడి పనిచేసుకోకుండా 24 వచ్చినాయని చెప్పి ఆయన మాయ మాటలను గాల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టున్నారు. లేకపోతే ఆ ప్రజల ఆ పార్టీ యొక్క క్యాడర్ బూస్ట్ పెంచడానికి సరే వస్తే ఇవాళ. అందుకని ఇవాళ పరిస్థితి ఉన్నప్పుడు నెగిటివ్గా ఎలా పని చేసుకోవాలో వాళ్ళు చెప్పాలి. 24 అనేది సరే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, ఏదో స్ట్రాటజీ గేమ్ అయితే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మనం చెప్పిన దానికి ఎంత తేడా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడించటే తమ ఏకసూత్ర కార్యక్రమాన్ని కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా ప్రకటించారు. అసలు ఏ లీడర్ వాళ్ళు ప్రకటించకూడదు, ప్రకటించేశారు. తన అధికారంలో రావడం ముఖ్యమని ప్రకటిస్తారు, ఓడిపోవడం సెకండ్ ప్రాధాన్యత. ఇవాళ ఏదైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కళ్యాణ్ గారు ఇద్దరు కలిసే పోటీ చేస్తారు 90%. వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీని వదిలేస్తే, ఇక వామపక్షాలు కూడా కలిస్తే 115 స్థానాల పైన ఈ డిసెంబర్ 2023 ఇవాళ ఎన్నికలు జరగవు, ఊహాజనితమైనది. బట్ ఇవాళ జరిగినాయి అనుకుంటే కనుక 115 స్థానాలు తక్కువ ఈ మూడు కూటమిలకి, ఈ కూటమికి వస్తాయండి. వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం కూటమి పోటీ చేస్తే జనసేన 115 ప్లస్. ఓకే, ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా నేను చెప్తాను, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 34 సీట్లు ఉంటే 26-27 సీట్లు తక్కువ రావండి వాళ్ళ. ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా 34 సీట్లు ఉంటే మళ్ళీ చెప్తాను 25 నుంచి 27-28 సీట్లు తక్కువ రావండి. ఇక్కడ 68 సీట్లు ఉంటే 50 సీట్లు ఇక్కడే మినిమం ఇక్కడ వచ్చేస్తున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లు మళ్ళీ 20 లోయెస్ట్, 25 కూడా రావచ్చండి. 20 సీట్లకి అయితే లోయెస్ట్ వస్తాయి. 75 ప్రకాశం జిల్లా నెల్లూరులో కనుక 10 సీట్లు వస్తే చెప్తే 85, ఇంకో 3 అక్కడ మెజార్టీ అక్కడ కనపడిపోయింది. అందువలన కానీ చిత్తూరు, కర్నూలు, కడప ఉమ్మడి జిల్లాల సంగతి చెప్తున్నాయి. 3 జిల్లాలు ఈ రోజుకి డిసెంబర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అత్యధిక స్థానాలు నెగ్గుతుందండి. రాయలసీమ 3 జిల్లాలు కూడా నెగ్గుతుంది. నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి గారు కానీ ఆనం రామనారెడ్డి గారు చెప్తున్నారు 10 స్థానాలు తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంటుందని. అది కూడా 20-30 మెజార్టీతో వచ్చేదని అనుకుంటా ఉన్నారు. కానీ వారి అభిప్రాయం వాడితే నేనే విభేదించాల్సిన అవసరం లేదు, కానీ అది అంత సాధ్యం కాదు. అందువల్ల ప్రకాశం జిల్లాలో కూడా 12 స్థానాలు 10-11 అని తెలుగుదేశం చెప్తున్నారు. ఖచ్చితంగా 4 స్థానాలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది మినిమం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అనంతపురం జిల్లా మినహా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ఇంప్రూవ్ తగ్గొచ్చు. కానీ ఇది చెప్పిన తర్వాత నన్ను అడుగుతారు, మీరు ఏ పార్టీ కానీ దిక్కుమాల బ్యాచ్ ఒకటి ఉన్నారు కదండి, సన్నాస బ్యాచ్ ఒకటి ఉంటుంది, వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళకు రాష్ట్రం భావితరాల కోసం ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయడం తెలియదు. మేము మొన్న విశాఖపట్నం, తర్వాత గుంటూరు, తిరుపతి, మళ్ళీ మీరు చూశారు కదా ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ధర్నాలు విద్యార్థి యువజన నాయకులతో కలిసి వెళ్ళి ధర్నాలు చేసాం. నిన్నే కదా, మొన్న కూడా అక్కడ ఢిల్లీలో ఉంది. అందుకని మేము ఉద్యమాలు ఎప్పుడు ఆపలేదు. కానీ నేను ఎవరికోటి ఏమన్నాను కూడా చాలాసార్లు చెప్తాను, ప్రతిసారి కూడా చెప్తాను. మీ నియోజకవర్గాలు ఏ పార్టీ అనే వాళ్ళకి స్పష్టంగా మీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే లేదా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకే ఓటేయండి. వాళ్ళు గెలుస్తారో గెలవతో సంబంధం లేదు. గెలిస్తే నెక్స్ట్ టైం వస్తుంది. నేను చెప్తాను, ఇప్పుడు నేనే పార్టీ చెప్పండి, ఇదే నా వాదన. ఈ రోజు కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. నీతి నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉన్నవాళ్ళు అక్కడ ఉంటాడు, అక్కడ జర్నలిస్ట్ ఉంటాడు, రిటైర్డ్ టీచర్ ఉంటారు, లేదా ఇంకొకరు ఉంటారు, లేదా పార్టీ అభ్యర్థుల్లోనే మంచివాడు ఉంటారు. ఎవరు వాళ్ళకి వేయకుండా మీరు అక్కడ బొగ్గేసి బంగారం రావాలి వస్తుందా? వాళ్ళు తప్పు చేస్తా దేనికి ఆశపడతారు మీకు తెలిసి నేను చెప్పాలి. తప్పు చేస్తా కులం, మతం, ఉప ప్రాంతం, దీంతో పాటు స్కీములు, ఏది గవర్నమెంట్ చేసే స్కీములు కాదు, ప్రైవేట్ స్కీములు ఎన్నికల ముందు పంచుతారు కదా, ఈ పంచాటాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టాలు, దాంట్లో పడిపోవటం, ఆ బ్యాచ్ని చూసుకోమనండి. అందుకని ఎవరు కూడా వాళ్ళు గెలవండి, నాకు అబ్జెక్షన్ లేదు ఎవరు గెలిచినా. ఇది హర్రామ్ జోగయ్య కాపు నాయకుడు ఏమంటారంటే జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే 2.5 years ఒకళ్ళు 2.5 years ఒకళ్ళు అంటున్నారండి. చిరకాల మిత్రులు, మా సన్నిహితులు, నా మీద అత్యంత అభిమానం ఉన్నారు. వారి మీద కూడా నాకు, ఎందుకంటే వాళ్ళు పుస్తక ఆవిష్కరణ, వారి జీవిత రాస్తా ఆ పుస్తక కమిటీకి కానీ ఆవిష్కరణ సభకు కానీ అధ్యక్షులు కానీ అన్నీ ఉండమన్నారు. ఆయన వద్దండి మీదంతా కాంట్రవర్షియల్ రాస్తారు, దీంట్లో అనేక మతాలు వస్తాయి, కులాల విషయాలు అన్నీ వస్తాయి అన్నా. నేను శ్రీనివాస్ గారు స్నేహత్వం ముఖ్యమా మీకు ఇంకోటి ముఖ్యం నాకు చెప్తున్నాను. స్నేహం మనిషికి చాలా అవసరం అండి. అందుకని రాష్ట్ర సమస్యల మీద, దానికన్నా ముఖ్యంగా ఆయన ఆంధ్ర సమస్యల మీద నిలబడ్డాడు. అందుకని ఎవరో నిలబడిన నేపథ్యంలో 2007లో మేమందరం వెళ్ళి మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని, ఎల్కే అద్వానీ గారిని, దేశంలో జాతీయ నాయకులందరినీ కలిసి ఆయన మేము వెళ్ళాం. అందువల్ల నేను ఎలా మర్చిపోతానండి, రాష్ట్రం కోసం కష్టపడ్డారు కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ. అంత సరే ఆయన చెప్పిన దాంట్లో 2.5 years జనసేన, 2.5 years తెలుగుదేశం పంచుకోండి అంటున్నాడు. సరే ఆయన అభిప్రాయం అది. ఎప్పటి నుంచో కాపులకు రాజ్యాధికారం రావాలని, లేకపోతే ఎంపీ పదవి వదులుకున్నాడండి ఆయన 2009లో. ఎవరికి సీట్ నిరాకరించాల కాంగ్రెస్ పార్టీ. రాసుకోండి, రాజశేఖర రెడ్డి గారు 239 వ్యతిరేకించారు. ఎవరిని? హర్ష కుమార్ గారిని, మధు యష్కి గారిని. నాకు తెలిసేది కాంటి గోన్ ప్రకాశ్ రావు గారిని అడగండి, చెప్తారు మీకు. నేను అట్లా కపిల ఇంటర్నేషనల్ ఉన్నాను నిజామాబాద్లో 2009 ఎన్నికల్లో. గోన్ గారు వచ్చారు, సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం కానండి. ఎవరిని వ్యతిరేకించారు? ఆయనకి 100% జోగి గారి సీట్ వచ్చేది. ఆయన పార్టీ వదులుకుని చిరంజీవి గారి కోసం వెళ్ళిపోయాడు. అంతే, ఆయన ఆశయం కోసం త్యాగం చేశాడు జోగి గారు. అందుకని జోగి గారిని, సరే ఆయన ఆకాంక్ష అది 2.5 years, 2.5 అది ఆయన ఆకాంక్ష అది. నేను ఇప్పుడు నెగిటివ్ ఎందుకు చెప్తాను, ఆయన ఆకాంక్ష అది. కానీ పాసిబిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇక ఈ జనసేన టీడీపీ పంపకాల్లో ఏమైనా తేడాలు ఉంటాయంటారు? ఎలా పంచుకోవడానికి అవకాశం ఉందంటే? అంతకుముందు 20+3 అని చెప్పాను నేను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అది నిజం అవుతుందో కాదో తెలియదు నాకు. 20+3 అంటే అసెంబ్లీ సీట్లు 23, పార్లమెంట్ సీట్లు 3, 20 సీట్లు కన్ఫర్మ్, 3 సీట్లు కొంచెం వివాదం ఉందని. అది కూడా చాలా వరకు పరిష్కారం. ఎమ్మెల్యే సీట్లు ఎన్నిసార్లు జనసేనకి? 20-23 మధ్యలో ఉండొచ్చానండి. పార్లమెంట్ సీట్లు 3, అది నర్సాపురం 1, కాకినాడ, మజిలీపట్నం, అనకాపల్లి. ఆ సీట్లలో ఒక 2 సీట్లు చూసుకోవాల్సి ఉంటుంది, ఒక 2 సీట్లు కానీ వస్తే. కానీ ఇవాళ మరి ఆయన డెబేకిల్ ఇవాళ బీజేపీ వాళ్ళు నట్టేట ముంచేశారు కళ్యాణ్ బాబు గారిని తీసుకెళ్ళి, తెలంగాణలో తీసుకెళ్ళి. ఏంటండి నాగర్ కర్నూలు బీజేపీకి ఓట్లు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా మాట్లాడుతున్నారు, బరి లెక్కన తక్కువ వచ్చిందని మాట్లాడారంట ఇవాళ. దాని గురించి కాదండి, బీజేపీకి ఓట్లు లేవా?
వీళ్ళు ఏం చేయాలి? ఈ రెండింటి కూటమి భగ్నం చేయడానికి కొంతమంది బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ దాంట్లో అలయన్స్లో ఉందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అలయన్స్ అని డైరెక్ట్గా చెప్తా, బీజేపీతో అలయన్స్లో ఉంటుందండి. బీజేపీ మిత్ర పార్టీలతో వాళ్ళతో చెప్పకుండా వీళ్ళు చేసుకున్నప్పుడు ఓడించింది బీజేపీ. కళ్యాణ్ బాబు గారు తప్పు ఏంటండి? ఆయన ప్రచారం చేశారు, కోకపేటలో 39,000 వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 21,000 వచ్చింది 2014, అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. కానీ మిగతా చోట్ల ఆయన ప్రచారం ఎక్కడ చేశారు చెప్పండి నాకు. ఖమ్మం జిల్లాలో 4 సీట్లు పోటీ చేసింది కొత్తగూడెం. ఎందుకంటే సిపిఐ పార్టీ పోటీ చేస్తే పెట్టాల్సిన అవసరం ఏంటి? ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ కుట్రలో భాగస్వామ్యం చేశారు కళ్యాణ్ బాబు గారు లాంటి మంచి మనిషిని. వాళ్ళు విషకౌగిల్లో బంధించారండి. ప్రజలకి ఎంతో కొంత చేయాలని కళ్యాణ్ బాబు గారికి మనసులో ఉందని నమ్ముతున్నాను నేను. అలాంటి ఆయన తీసుకుని ఏం చేశారో దిక్కుమాల అడ్వైజర్ ఆడిస్తున్నట్టు ఉందని పరిస్థితి. పవర్ఫుల్ పర్సన్గా తెలుగు జాతిలో నిలబడేస్తాం, హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం నిలబడాల్సిన మనిషిని పదే చెప్తున్నారండి. వాళ్ళ నమ్మక ద్రోహం నైవేద్యం చేసింది బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీ లేకుండా భావితరాలను నాశనం చేసినట్టు వ్యవహరిస్తుంది. ప్రతి బడ్జెట్లో మోసం చేస్తుంది. ఇంత నీచంగా వ్యవహరిస్తుంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా నిలబడమని 2 రాష్ట్రాలు తెలుగు జాతి నేరాజనాలు పడుతుంది ఆయనకి. ఆ తర్వాత ఏ పార్టీతో కలుస్తారు నాకు అబ్జెక్షన్ లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఎందుకని అంటున్నానండి. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత కలుస్తాను అనుకోండి, తప్పసలు రాంగ్ అండి. అది అధికారంలోకి ఉన్న వాళ్ళతో కలుస్తాం, అది అధికారంలోకి వస్తారని తప్పది. ఇవాళ మళ్ళీ నేను అదే చెప్తున్నాను, వాళ్ళిద్దరు ఇంకోటి కింద కూడా చెప్పాను, వాళ్ళిద్దరు కూడా కలిసి బీజేపీతో కలిస్తే మాత్రం అక్కడ మొత్తం టీం షెడ్కి వెళ్ళిపోద్దండి. ఈయనతో పాటు తెలుగుదేశం కూడా తీసుకెళ్ళిపోతారు షెడ్కి. బీజేపీని నుంచి దూరం చేసుకోవాలి వాళ్ళు. బీజేపీని ఆ రాష్ట్రాల నుంచి దూరం చేస్తే పార్టీలు రాష్ట్రం బాగుపడద్దు. అప్పుడు వెళ్ళి దమ్ముగా నిలదీసి సాధించుకోవచ్చు. ఎలాగ ఎవరాళ్ళు? శ్రీనివాస్ గారు, ఈ బీజేపీ పరిస్థితి తెలంగాణలో బలం పెరిగిందంటారా? ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటారు? తెలంగాణలో ఖచ్చితంగా బలం పెరిగిందండి. 6.8% ఓట్ల నుంచి 13.8% ఓటు వచ్చిన చిన్న విషయం. ఇంకోటి కూడా చెప్తాను, చాలామంది తెలియని విషయం, తెలిసిన విషయం కానీ పరిశీలన లోతుగా చూస్తే కానీ తెలియదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్లో 3-4 స్థానాలు మేము చూస్తే వాళ్ళకి 30% ఓటింగ్ లెక్క ప్రకారం చాలా చోట్ల జిల్లాలో 25%, 20% ప్రభావం కనపడుతుంది. కొన్ని చోట్ల 30%. హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే ఓట్లు చాలా ఎక్కువ వచ్చినాయండి. గ్రేటర్ హైదరాబాద్ 15 కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మీకు మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుకుని గ్రేటర్ 21.2% అంత కనపడుతుంది. కానీ చాలా బలీయంగా పెరిగారండి. బండి సంజయ్ గారి తప్పుడు దమ్ముండే ఆయన చెప్పాను, ఆయన భాష ఒకటే తప్పు మాట్లాడారు, కానీ ఆయన స్టేజ్ తీసుకెళ్లారు. కానీ అది కూడా ఆ విధంగా తీసుకెళ్ళటం, మతాన్ని ముందుకు తీసుకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడం చూడటం సరికాదని కొంతమంది చెప్తాను. మతం ఇప్పుడు నేను హిందూ మతం అండి, హిందూ మతంలో ఉంటాను. నా మతం గొప్ప మతం, అనంత గంగా గోదావరి ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానంగా భాషిల్తూనే మతాన్ని గౌరవించుకుంటాం మేము. కానీ హేటెడ్నెస్, ద్వేషం, మతం పేరు మీద, కులం పేరు మీద దిక్కుమాల రాజకీయం ఆడిది ఎవరు ఆడినా తప్పు అంట నేను. అందువల్ల వాళ్ళు తెలంగాణకు న్యాయం చేసి అధికారులు రావాలని కోరుకోవాలి. తెలంగాణకు ఒక నేషనల్ ప్రయారిటీ ఇవ్వాలి. తెలంగాణకి విభజన హామీలు అమలు చేయాలి. తోటి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తున్నారు. సవరించుకుని అధికారంలోకి రావాలి కానీ ఇంకేంటండి. బట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళు అధికారంలో ఉంటుంది. 25 సీట్లకి 25 ఎంపీ సీట్లు వేయించుకున్నారు ఓట్లు ద్రౌపది ముర్ము గారికి. 175కి 170 గుజరాత్లో కూడా రాలేదు, సిక్కింలో రాలేదు, అండమాన్లో రాలేదు. అండమాన్ అంటే వదిలేసేయండి, ఆ ఎంపీ కూడా నెగ్గారు, అండమాన్ పార్టిసిపేట్ చేయడం మిగతా చోట్ల రాలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100% గొర్రెలు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా ఒక్క కండిషన్ పెట్టకుండా వాళ్ళకి బలం తెలిసిన గొర్రెలుగా వెళ్ళి ఓటేలేదా ఈ ప్రజాప్రతినిధులలో 25 ఎంపీలు 25 ఎంపీలు అంటే అండి 175 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నా. బాధ కలుగుతుంది వాళ్ళకి. ఆత్మగౌరవం ఆంధ్ర బిడ్డగా అడుగుతున్నా, తెలుగు వాడికి అడుగుతున్నా. ఈ దేశంలో ఎవడో వేయలేదు, న్యాయం చేసిన వాళ్ళు కూడా వేయలేదు. వాళ్ళకి నమ్మక ద్రోహం ఆంధ్రప్రదేశ్ చేసి భావితరాలను నట్టేట ముంచేశారు. విభజన హామీలు ఇన్సెంటివ్స్ ఉన్న గుజరాత్ పట్టుకెళ్ళిపోతే తీసుకెళ్ళి పరిగెత్తుకు ఆవిడ వచ్చి గౌరవనీయురాలు ముర్ము గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెప్పారు, నేను అడగకుండానే పరిగెత్తుకు వచ్చి ఇచ్చారని. సిగ్గు కూడా పడలేదండి ఆ మాటకి. వీళ్ళు నేను అన్న మాటకి బాధ కలిగిన తెలుగువాడి బిడ్డగా 10 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ రాజకీయ అభిమానులు ఉన్నా సరే 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కళ్ళు తమ గుండెల్లో నేను అన్న మాట గుర్తుంచుకో, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టించేటట్టు బలవంతం చేసుకున్న పార్టీ అది. ఇవాళ అంటే నేను శ్యాంబాబు ప్రసాద్ ముఖర్జీ గారు కానీ వాజ్పేయి గారు లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్న భారతీయ జనతా పార్టీ గురించి నేను మాట్లాడట్లా. గుమా వ్యాపారంలో ఉన్న ప్రస్తుత పార్టీ గురించి మాట్లాడుతున్నాను. నేను నితిన్ గడ్కరీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారి గురించి మాట్లాడాను. చూడండి, నేను గడ్కరీ గారిని కలిసి వచ్చాను 2 సార్లు కలిసి. ఏం మాట్లాడాను, బయట 4 కార్యాలయం ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దట్. నేను ఆమె కాదు,
కానీ నమ్మద్రోహం చేస్తాను 10 నుంచి ఈ పాలకులు. ఎందుకు అండి 25 మంది ఎందుకు వేస్తారంటారు? ఏంటి కారణం ఏంటి? భయం, వణుకు, చికెన్ గున్యా, డెంగ్యూలు అన్నీ వచ్చేసినాయి. భయం, ఏం చేస్తారు? వణుకుతో ఏమో, వణుకుతో కూడిన భయంతో కూడిన ఏదో వినయంతో కూడిన ఏదన్నా చెప్తారు కదా సినిమాలో డైలాగ్, అలాగా పరిగెత్తి పదండి, తోసుకు పదండి ముందుకు, శ్రీశ్రీ గీతం ఆలపించుకుంటూ వెళ్ళిపోయి వేసేసి కనీసం కొన్ని న్యాయం చేయండి ఆంధ్రప్రదేశ్ అని కూడా మాట్లాడలేదు. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఉచిత పథకాలు ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఉచిత పథకాలు అనౌన్స్ చేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేయచ్చు అనిపిస్తుందండి. బీజేపీ నేను మెచ్చుకుంటాను భారతీయ జనతా పార్టీని. సరే, నాకు ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి అన్యాయం చేశాను, నమ్మద్రోహం చేశాను, దాంట్లో నా హక్కు అది. మీకు విచిత్రం ఏంటంటే నన్ను వైకాపా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ట్రోలింగ్ కన్నా బీజేపీ తక్కువ చేస్తున్నారు విమర్శించి. ఎందుకంటే నిన్న కూడా కలిశాను ఢిల్లీలో మిత్రులుగా. శ్రీనివాస్ గారు కొంచెం మీరు ఆవేశం తగ్గించుకుని మా మీద మరీ తిట్టొద్దు, మీరు మాట మార్చలేదు, మడం తిప్పలేదు, అందుకని మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మరీ ఎక్కువ విమర్శించొద్దని వాళ్ళు గౌరవంగా మాట్లాడుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ రాష్ట్రాల్లో అడ్డంగా హామీలు ఇవ్వలేదండి. ఇలాగా డెఫినెట్లీ ఐ విల్ అప్రిషియేట్ బీజేపీ యాజ్ ఫర్ దట్ ఈస్ కన్సర్న్. ఇస్తున్నారు, కానీ ఇంత దారుణంగా తాకట్టు పెడితే. జాతీయ సర్వేలు ఇప్పుడు టైమ్స్నో కానీ ఇటువంటివన్నీ కరెక్ట్గా నమ్మొచ్చు అంటారా, లేకపోతే అవి ఏమన్నా ఎందువల్ల అంటారు? అన్ని సర్వేలు సర్వే మనం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 38 నుంచి 48 నుంచి 74 ఇచ్చారు. నేను అనుకున్నా కదా 1 నుంచి 100 మధ్యన పెట్టేసేయండి, ఎక్కడో చోట 119 లోపల వస్తాను పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ సర్వేస్ కొంతవరకు తీసుకొచ్చాం, కానీ పొలిటికల్లీ మోటివేటెడ్ ఈ సర్వేలు కొన్ని ఉన్నదాన్ని మనం సీరియస్ తీసుకోవాలి. ఇక ఆంధ్ర ఎలక్షన్స్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడించే తోలు బొమ్మలాట్లో భాగస్వామ్యం కాకుండా అన్నవాళ్ళని కోరుకుందాం. ఈ ఎంపీలు మాత్రం ఈ పార్టీల అభ్యర్థులను నెగ్గించకూడదని కోరుకుంటున్నాను. ఈ పార్టీలు ఏదైతే ఉత్తర భారతీయ జనతా అనుగుణంగా 3 పార్టీల ఎంపీలని ఒకవేళ అలాగుంటే దయచేసి ఓడించండి. మీ నియోజకవర్గాలు మోడీ గారి బానిసలు ఒకరు ఉంటారు. ఆత్మగౌరవంతో నిలబడి హక్కుల కోసం నిలబడి ఎవరో కూడా ఓటీ చేస్తారు. మీ ఎమ్మెల్యేలు మీ ఇష్టం వేసుకోండి, మీరు ఏ అభ్యర్థికి వేసుకుంటారో అభ్యర్థికి. ఎంపీలు మాత్రం ఢిల్లీకి దయచేసి బానిసల్ని పంపించొద్దు. ఆత్మగౌరవం తెలుగు బిడ్డల మీరు ఓటేయండి 20 మందిగా 10 మంది నిలబడితే గడగడగడలాడించు ఢిల్లీ పాలకుల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నిలబడి గెలిపించండి. మా శక్తి ఎంతో తక్కువ ఉండొచ్చు, కానీ మేము మొదలుపెట్టాం సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను. తర్వాత రావచ్చు ప్లాంటెడ్ లీడర్స్, ఒక ఉద్యోగ నాయకుడిని పెట్టి ఆడిచిన నీచ నికృష్ట అధమాధమ ఉద్యోగ నాయకుడు ఒక ఆయన ఆ రోజు ఉండేవాడు. ఆంధ్ర పార్టీ శని నీచుడు అంటున్నాను నేను. అతను ఎవరో గుమ్మడికాయల దొంగ ఎవరైనా బయటకు రమ్మని నేను చెప్తున్నాను. అన్యాయం చేశాడు ఆంధ్రప్రదేశ్కి. విభజన హక్కులు అడగనవ్వలేదు. అలాంటి మినహాయించిన కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ముఖ్యమంత్రి మీరు ఎన్నుకోండి. అంటే నీతి నిజాయితీ నిబద్ధత ఎవరన్నా పని ఎన్నుకోండి. కానీ పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం మీరు ఆ గుమా వ్యాపారులు లేదా దానికి బానిసలుగా ఉండేవాళ్ళు కాకుండా 25 మంది స్వతంత్రంగా ఉన్న వాళ్ళకి నెగ్గుతారనే దానికి మీరు ఓట్లేయండి. మేము ఉద్యమం పెట్టినట్టు మొత్తం రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగింది తెలుసు క్రితం ఎన్నికల్లో. ఈసారి ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో 20 స్థానాల్లో దమ్మున్నాళ్ళు నిలబెట్టి పంపించండి. మీరు ఎవరో ఒకరు పోటీ చేసి మేము నెగ్గించండి. ఆట ఎలా ఉంటుందో, పార్లమెంటు ఎలాగా దడదల్లాడిపోతుందో తెలుగు వాళ్ళ హక్కుల కోసం. ఆంధ్ర నుంచి నెగ్గిన ఎంపీలు తెలంగాణలో తెలుగు వాళ్ళ హక్కుల గురించి కూడా పోరాడే దమ్ము తీసుకొస్తాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సుమారు ఒక 60 సీట్ల వరకు మార్చేస్తున్నారండి. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలామంది ఆయన సీట్లు మారుస్తుంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఆనందోత్సవాలతో ఊరేగుతున్నారు. నాకేమో కేసీఆర్ గారు కూడా మారుతారు. ఆయన చేసిన మిస్టేక్. కేసీఆర్ విశ్వసనీయత అన్నారు. 2018లో నేను అదే సీట్లు ఇచ్చా అన్నారు. 100 సీట్లు పైగా లో కనీసం 60, 70, 50 మార్చాల్సిన రిస్క్ తీసుకోలేదు. ఆయన విశ్వసనీయత నేను నమ్మకం మాట ఇచ్చన్నారు. జగన్ గారికి అదేమీ లేదండి. జగన్ గారు చాలా షూట్ పర్సనాలిటీ. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరిని ఆయన వెళ్ళిపోయిన ఆయన నెగ్గటం మీద ఫోకస్ ఉంది. ఆయన వెళ్ళిపోయి దాంట్లో వీళ్ళందరూ ఆ సామాన్లంతా మేము వేసుకుంటామని చెప్పి మిగతా ప్రతిపక్ష పార్టీలు తిరుగుతున్నారు. ఆయన మీద ఉన్న అసంతృప్తిని కూడా ఏకంగా ఎమ్మెల్యేల మీద నెట్టేదట్టు ప్రయత్నిస్తుంటే ఆ వల్ల ప్రతిపక్ష పార్టీలు చిక్కున్నాయో చూసుకోవాలి. ఆయన నిర్ణయం అండి అది. బట్ అసంతృప్తిని ఈ ఎమ్మెల్యే మీద మళ్లించడానికి చాలా పెద్ద స్కెచ్ ఆయన తెలివితో కూడా అనుకున్నారు. ఐ డోంట్ థింక్ ఆయన ఉన్న టీం అది కాదు. కాదే అహంకారం, మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్నారు. మొండితనంతో తనకి ఏదో 6093 నెంబర్ ఇచ్చారని చెప్పి ఏదో నెంబర్ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖైదీ నెంబర్ ఒకటి వేయించే దాంట్లో
ఆయన అంతవరకు అది లాస్ అని తెలుసండి ఆయనకి. మానసిక సంతృప్తి ఇచ్చింది. మొండోడు కదండి అతను. ఆయన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారని తెలుసు వాళ్ళు. దాని మీద 100 వంతు ప్రత్యేక హోదా మీద పెడితే లాభం జరిగేది రాష్ట్రానికి. కానీ కొంత మోడీ గారు ఉన్నారు. అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను ఆయన చేసుకున్న చర్యలు ఆ పార్టీకి మంచివి. ఎందుకంటే దాంట్లో 60-70% మంచి ఉంటుంది, 30-40% ఏ నిర్ణయమైనా ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ ఎక్కువ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. మనం ఏదో అడ్డంగా గుడ్డిగా మాట్లాడతాం గాయం కాదు. మీరు అవకాశం ఇచ్చారు కదా నేను ఇలా పెట్టుకుని మనం ఏది పడితే మన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దొద్దండి. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు చేస్తున్నారు. కేసీఆర్ మార్చలేదు, ఇక్కడ జగన్మోహన్ గారు మార్చేస్తున్నారండి. అది ఎక్కువ అడ్వాంటేజ్ జగన్ గారికి ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఉండవు, 30% మైనస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు స్థానికంగా చేసేది ఏదో అందరూ వచ్చేసారు మిగతా పార్టీ ఉండదు. బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇదండి మన చలసాని శ్రీనివాస్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.